హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ హెవెన్లీ హోమ్లీ. మీలో బియ్యం పిండితో చేసిన అట్లాంటి ఎంతమందికి ఇష్టం ఉంటే సరిపోదండి. మనకు నచ్చింది మనం తినడమే కాకుండా మనకు నచ్చిన వాళ్ళకు కూడా చేసి పెట్టాలి. అందులోనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఈరోజు మనందరికీ నచ్చిన అట్లా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను, చూసేద్దాం రండి. దీనికోసం మనకి మిరపకాయని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గంజులో బియ్యం పిండి వేసుకొని దాంట్లో తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, మిరపకాయల్ని వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని వాటర్ పోసుకొని అట్ల పిండికి సరిపోయేలా తడుపుకోవాలి. ఇందులోకి అట్లు పోసుకొని కన్సిస్టెన్సీ వచ్చేలా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం కలిపి అట్లు వేయడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చిందా లేదా అని చూసుకోవాలి. పిండిని మరీ జారుగా మరీ తిక్కుగా కాకుండా అట్లు పోసుకోవడానికి వీలుగా వచ్చేలా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను పిండి కలిపేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాని మీద ఆయిల్ని మంచిగా స్ప్రెడ్ చేయాలి. మనం క్లాత్తో కానీ బ్రష్తో కానీ స్ప్రెడ్ చేస్తే ఆయిల్ మంచిగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని తీసుకొని ప్యాన్ మీద అట్లా పోసుకోవాలి. ఇప్పుడు దాని మీద మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes తర్వాత మూత తీసి చూస్తే మంచిగా కుక్ అవుతుంది. అట్టు రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాగే మనం పిండిని తీసుకొని ప్యాన్ మీద అట్లా వేసుకోవాలి. మీకు పల్చినట్టు కావాలంటే నీళ్ళు ఎక్కువ కలుపుకోవాలి, పల్చగా వద్దు అనుకుంటే నీళ్ళు తక్కువగా కలుపుకోవాలి. ఎలా కలుపుకున్నా కూడా అట్టు మాత్రం చాలా టేస్టీగా వస్తుంది. అంతేనండి, చూసారుగా ఎంత ఈజీగా ఉందో. తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా చేసుకునే టిఫిన్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.